Hi guys, welcome to my channel, that is Ashwini Rajesh Vlogs. So this is my first video in my channel. సో రొటీన్గా ఏం లేకుండా సాటర్డే నేను మార్నింగ్ పూజతో స్టార్ట్ చేస్తాను. సో అదే వ్లాగ్గా పెడదామనేసి. సో ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుడికి స్వీట్ పొంగల్ చేస్తాను. అదైన తర్వాత పూజ మొత్తం కంప్లీట్ చేసేసి ఆ తర్వాత నా వర్క్స్ అన్నీ చూసుకుంటాను. సో ఇక్కడ స్వీట్ పొంగల్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ చూడండి, కొత్తగా చూస్తున్న అందరూ కొత్తగానే చూస్తూ ఉంటారు. సో ఫస్ట్ వీడియో కాబట్టి ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఇక్కడ పూజ స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 11 అయిపోయింది. సో ఇంకా డైరెక్ట్గా లంచ్కే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి, ఇంకా సాటర్డే కాబట్టి ఫుల్ అంతా వెజ్జే. సో నేను పప్పు ఇంకా ఆకుకూరది ఏదైనా తాలింపు అండ్ రైస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ టొమాటో ఆనియన్స్ కట్ చేస్తున్నాను పప్పు కోసము. అది స్పినాచ్ పాలకూరతో చేద్దామని చెప్పి ఇంకా ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను. సో ఇంకంతా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సాటర్డే అంటే ఇంకా పూజనే ఎక్కువ టైం అయిపోతుంది మార్నింగ్. సో పూజ మొత్తం క్లీన్ చేసి అన్నీ ఇంకా పూజ కంప్లీట్ చేసేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ లంచ్కే ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా స్వీట్ పొంగల్ ఉంది కాబట్టి అదే నేను మా హస్బెండ్ టిఫిన్ లాగా చేసేస్తాం మార్నింగ్. సో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఇంకా పూజదే కొంచెం ఎక్కువ పెట్టాను, బాగుంటుంది అని చెప్పేసి. సో మీరు కూడా చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇక్కడ పప్పుకి మొత్తం వేసేస్తున్నాను కదా, ఆకుకూర వేసిన తర్వాత. ఇది నా స్టైల్లో పప్పు, ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. సాల్ట్, చింతపండు వేసిన తర్వాత ఇది కొంచెం స్పెషల్ మసాలా అనమాట. మా అత్తయ్య పంపిస్తుంది నాకు కూడా రెసిపీ తెలీదు, కావాలంటే కమెంట్ చేయండి, కనుక్కొని మీకు చెప్తాను. ఇంకా ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, దాని తర్వాత ఇంకా లాస్ట్లో పసుపు వేసేసి ఒక 5 విజిల్స్ పెట్టుకున్నామంటే మొత్తం బాగా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఈజీగా స్మాష్ చేసేసి మీరు దానికి తిరువాత పెట్టేస్తే సరిపోతుంది. అంతే. సో ఇప్పుడు నేను ఆకుకూర తాలింపు చేస్తానని చెప్పాను కదా, సో దానికోసం ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఆకుకూర ఏదో నాకు కూడా పేరు ఐడియా లేదు, నార్మల్గా యూజ్ చేసేదే, పేరు తెలియదు అంతే. మామూలుగా తాలింపు చేసుకుంటాము ఊర్లో అయితే, ఇక్కడ కూడా అంతే. సో దానికి ఫస్ట్ ఆవాలు, జీరా ప్రతి రెసిపీలోనూ నేను యూజ్ చేస్తాను. ఇంకా కొంచెం మిర్చి అండ్ ఆనియన్స్ వేసేసి, ఇది లైట్ అనమాట, జస్ట్ వేపుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం మనం ఉడకబెట్టి, ఇంకా కొంతమంది శనగిత్తనాల పొడి, కారం పొడి వేసుకొని తింటారు, అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇది నా సింపుల్ రెసిపీ, త్వరగా అయిపోతుంది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు దీనికైతే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సాల్ట్ ఫస్టే యాడ్ చేయను, సో ఎందుకంటే ఇది కొంచెం ఉడికి అంటే కొంచెం బాగా వేగిన తర్వాత ఇంకా కొద్దిగా తక్కువ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడే మనం ఇంత ఫుల్ ఉంది కదా అని సాల్ట్ వేస్తే ఎక్కువ అయిపోతుంది, ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకనే నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయట్లేదు, లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇది మన సాటర్డే అండ్ ఫస్ట్ వ్లాగ్ లంచ్ అనమాట. పప్పు ఇంకా కొంచెం రసం, పప్పులోదే రసం తీస్తాను. ఆ తర్వాత ఆకుకూర ఇందాక చూపించింది, దాని తర్వాత వైట్ రైస్, ఇంకా మార్నింగ్ చేసిన స్వీట్ పొంగల్ ఉంది కదా, అది కూడా ఇంకా కొంచెం ఉంటే అలాగే పెట్టేశాను. సో ఇది నా మినీ వ్లాగ్.